జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఇప్పుడు ఈ 2025 సంవత్సరం మనకి మొదలైన దగ్గర నుంచి కూడా ద్వాదశ రాసుల వారందరికీ కూడా కుడి ఎడమ అని చెప్పడం కన్నా కూడా మిశ్రమ ఫలితాలు, దాంట్లోనూ ఇంకా శుభ ఫలితాలు అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు, మిశ్రమ ఫలితాలని ఉంటాయి. కానీ ఈ 2025 సంవత్సరం ఆరంభం నుంచి కూడా మనకి ఇప్పుడు 2020 సంవత్సరం నవంబర్ వరకు కూడా వచ్చాము. ఈ నవంబర్ వరకు కూడా అన్ని రాసుల వారికి కూడా మిశ్రమ ఫలితాలున్నాయి. శుభ ఫలితాలు కూడా చాలా బాగున్నాయి. పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళైనయి. ఆస్తులు లాభం రాని వాళ్ళకి కూడా లాభాలొస్తున్నాయి. నష్టపోయిన వారికి కూడా లాభం వస్తుంది. ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే గనక అన్ని సంవత్సరాల పైన కూడా ఈ యొక్క 2020 సంవత్సరం కొంతమేర బాగుంది అని చెప్పొచ్చు. దాంట్లో మనకిప్పుడు నవంబర్ వరకి వచ్చాం కాబట్టి, ఈ నవంబర్ మాసంలో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది? ఈ యొక్క గ్రహస్థితులు ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వల్ల, ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందని ఒకసారి మనం చూసినట్టయితే గనక, దానిలో ముఖ్యంగా గ్రహాల మార్పిడి కూడా చాలా అతివేగంగా జరిగినాయి. ఈ 2020 సంవత్సరం వచ్చిన తర్వాత రాహువు, కేతువు, శని భగవానుడు అలానే గురువు కూడా మారడం జరిగింది. అతిపెద్ద గ్రహాలైనటువంటివి. ఈ గ్రహ మార్పిడి వలన కూడా రాశిలో మార్పులనేది వస్తూ ఉంటుంది. దానితో పాటు శుభగ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, ఏ రాశిలోకి ఎలా ఉంటుంది ఒకసారి మనం గమనించినట్టయితే గనక ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి. ఈ మేషరాశి వారికి నవంబర్ మాసంలో మనం అనుకున్నట్టుగానే అన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా శని భగవానుడు 12వ స్థానంలో ఉన్నప్పటికీ, అలానే గురువు అక్టోబర్ 18వ తారీఖున మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సంచరించారు. ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురు భగవానుడు ఎప్పటి వరకు ఉంటారంటే డిసెంబర్ 5వ తారీఖు వరకు ఉంటారు. దానివలన మేషరాశి వారికి కొంతమేర అదృష్టం ఉంటుంది అని చెప్పొచ్చు. అంటే ఓవరాల్‌గా చూసినప్పుడు మనకి మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు. అలానే మనకి తులారాశిలో ఉన్నటువంటి శుక్రుడు కావచ్చు అధిపతి బావుంటుంది. అలానే ఎప్పుడైనా, ఎక్కడైనా డబ్బులిచ్చున్నా ఆ డబ్బులు వచ్చేలా మార్గం ఉంటుంది. అది మీరు వెతకాలి. ఎందుకంటే వక్రంలో నవంబర్ 23వ తారీఖు వరకి 12వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కూడా మీకు మంచి చేయబోతున్నాడు ఈ మాసంలో. ఎందుకంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా పెళ్ళిళ్ళు కూడా కుదిరించబోతున్నారు. అలానే మేషరాశిలో ఉన్నటువంటి పురుషుడికి పెళ్లి కావాలంటే గనక మనకి ఉత్తర వైపున ఉన్నటువంటి దిశగా వచ్చేటువంటి సంబంధం ఆడపిల్లలది కుదురుతుంది. అలానే ఆడపిల్లలు మేషరాశిలో ఉన్న వారికైతే తూర్పు దిశ నుంచి, దక్షిణ దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అయితే ఖచ్చితంగా మీకు కుదిరేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రయత్నం చేయండి. అయితే ఇప్పుడు నవంబర్ 7వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు మన అబ్బాయి, మన అమ్మాయి అనిపించుకునే దానికి కూడా ఉంటుంది. ఇది మీరు అదృష్టమే అని అనుకోవచ్చు. రెండోది మేషరాశి వారికి అద్భుతంగా కొన్ని రకాల బిజినెసెస్ బావుంటాయి. అది ఏమిటంటే గనక చేపల చెరువులు, రొయ్యల చెరువులు అలానే ఎక్వేరియంస్ చేపలు అమ్ముకోవడం లాంటి బిజినెసెస్ మీకు అద్భుతంగా ఉంటాయి కాబట్టి, ఆ నీటికి సంబంధించిన బిజినెస్ మీరు చేసుకోవడం మంచిది. అలానే ఉప్పు వ్యాపారం కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే 12వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి కొంత ఆరోగ్య సమస్యలైతే కనిపిస్తున్నాయి. అదేంటంటే గనక బద్ధకంగా ఉండడం, తిన్నది అరగకపోవటము, కాళ్ళ నొప్పులు ఇలాంటి సమస్యలైతే కొంచెం దీర్ఘకాలికంగా ఏం కాదు. అవి వచ్చిపోతూ ఉంటాయి కాబట్టి అవి మనకి ఇబ్బంది కలిగిస్తాయి. అనేజీ ఉంటుంది. కానీ తగ్గట్టుగా ప్రికాషన్స్ తీసుకోవాలి. ప్రికాషన్స్‌లో ఏందంటే గనక మనం వండేటువంటి వంటలో ఎక్కువ శాతం ఇంగువ వాడాలి. ఈ ఇంగువ వాడటం వల్ల ఏమైద్దంటే మనకు ఉన్నటువంటి ఆ రుగ్మతలన్నీ కూడా కొంతమేర మనకి ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఇంగువ శనీశ్వరుడితో సమానం కాదు. ఇంగువ వచ్చి రవి భగవానుడితో సమానం. కాబట్టి రవికి, శనికి పడదు కాబట్టి రవి భగవానుడు ఎక్కువ ఉచ్చంలో ఉంటాడు కాబట్టి మనలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా తొలగించేలా ఉంటుంది కాబట్టి ఇవి ఇంగువ చెప్పాను. ఇలాంటి ఇంగువ మీరు పాటించడం వలన, ఇలాంటి ఇంగువ వంటలో వాడుకోవడం వల్ల మీకు ఆరోగ్య సమస్యలు రాకుండా, బద్ధకం అనేది రాకుండా, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు రాకుండా ఉంటుంది కాబట్టి ఇంగువ వాడండి. రెండోది ఈ మేషరాశి వారికి విదేశీయానం ఏదైనా చేయాలనుకుంటే గనక నాకు తెలిసి నవంబర్ నెల వరకు ఆగితే మంచిది. ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయడంలో ఇబ్బంది ఏం లేదు. నవంబర్ 22వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే అవుతుంది. కానీ విదేశానికి వెళ్ళేది మాత్రం నెక్స్ట్ వచ్చేటువంటి సంవత్సరం 2026 ఫిబ్రవరిలో వెళ్ళేలానే పెట్టుకోండి. ఈ ఇయర్ వెళ్ళేది కనుక ఖచ్చితంగా దానికి లాస్ అయ్యేటువంటిది అయితే కనబడుతుంది కాబట్టి ఎవరిని నమ్మి మీరు బ్రోకర్స్‌నో, ఏజెంట్‌లనో లేకపోతే ఇన్‌స్టిట్యూట్స్‌నో నమ్మేసి మీరు డబ్బులు ఇవ్వడం వల్ల ఖచ్చితంగా నష్టపోతారు. అలానే మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా నమ్మేటువంటి ప్రయత్నం చేయకండి. మేషరాశి వారికి అద్భుతమైన ప్రతిఫలాలు కావాలనుకుంటే గనక ఖచ్చితంగా మీ పక్కన ఉన్న వాళ్ళని ఎవరిని మీరు నమ్మకుండా ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్న స్థాయికి ఈ నవంబర్ మాసం 2020 సంవత్సరాలు గుర్తుపెట్టుకునే స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు. అలానే సొంతగా ఏదైనా వ్యాపారాలు చేయాలన్నా కూడా మనం అనుకున్నట్టుగా చేపల చెరువు లాంటి వ్యాపారాలు ప్రయత్నం చేయండి. కొత్తగా చేయండి. ఆల్రెడీ కొన్ని వ్యాపారాలు ఉన్నాయంటే గనక దాన్ని కంటిన్యూ చేయండి. ఇక మీకు పాల ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక పోతే మరొకటి ఏంటంటే గనక ఈ రాశి వారు ఇందులోనే కాకుండా ఏ రంగాల్లో ఉన్నటువంటి వారైనా సరే మీరు అనుకున్నటువంటిది అవ్వలేదు అనుకుంటే గనక ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి. అది గురువుగారు రాశి గురించి చెప్పారు అంటే అతను చేసే చెప్తారు. కానీ రాశిలో ఉన్నట్టుగా మనకు అవ్వట్లేదంటే అది మనం గమనించుకోవాల్సింది ఏందంటే రాశి తప్పు కాదది. అది గురువుగారు ఏదో చెప్తారు మాకు జరగట్లేదు అనుకుంటే ఒక చిన్నది ఏంటంటే గనక మనకి ఏదైనా తెలిసి తెలియకుండా
మన చుట్టూతూ ఉండేవారు. ఎందుకంటే మేషరాశి వారు స్వతహాగా మంచివారు. ఎవరికైనా సహాయం చేసేటువంటి గుణాలు, తత్వాలు ఉంటాయి. వారికి తెలిసి తెలియనటువంటి శత్రువులు ఎవరైనా, మన వాళ్ళే మన శత్రువులు. మన గురించి తెలిసిన వారే మన శత్రువులు. వారేదైనా మన మీద ఏదైనా చెడు క్రియలు, ఏదైనా హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేయించారా? దానివల్లే మనకు పనులవ్వట్లేదా? ఖచ్చితంగా మీ సమీప దూరంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి సంచరించండి. ఆ సంప్రదించడంతో మనకున్నటువంటి జాతకాన్ని అనేది పక్కన పెడితే, మనకున్నటువంటి లోపాలేంటి? దానికి తగ్గట్టుగా పరిహార మార్గం ఏంటి? అప్పుడు మనకి అన్ని రకాలుగా పరిహార మార్గం చేసినట్లయితే, మీకు ఆ జాతక ప్రకారంగా ఎలా ముందుకు వెళ్ళాలో అప్పుడు మనకుంటుంది. అంతే మనకి తినే అదృష్టం ఉండి, మన కాళ్ళకి కట్టేసి మనం తెల్లేం. కాబట్టి మనకి ఎవరైనా ఏదైనా చెడు చేపిస్తే కూడా ఖచ్చితంగా అది ఎఫెక్ట్ మన మీదే ఉంటుంది. ఆ అనేజీ తత్వంగా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి దీని మేర మీరు గమనించండి. ఏదైనా గురువుని సంప్రదిస్తేనే మనకున్నటువంటి అనేజీ తత్వం పోయేదానికి పరిష్కార మార్గం దొరుకుతుంది. అప్పుడు మనకి పై స్థాయికి వెళ్ళేలాగా అవకాశం ఉంటుంది. అట్లానే ఈ రాశివారు గనక ఈ చిన్న పరిహారాలు ఈ మాసంలో చేసుకున్నట్టయితే అద్భుతమైన ప్రతిఫలాలు మీకు పొందేలా ఉంటుంది కాబట్టి ఈ యొక్క పరిహారాలైతే మీకోసం. మనకి ఈ రాశి వారు గనక ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు లభించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. అందులోనూ ఈ నవంబర్ 20వ తారీఖు వరకు కూడా మనకి ఈ కార్తీక మాసం అనేది కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు గనక ఖచ్చితంగా ఆలయాల్లో కానీ, ఇంట్లో కానీ ఈ కార్తీక మాసం అనంతరము అని కాదు, కార్తీక మాసం ఉన్నంత వరకి అని కాదు. అలా కాకుండైనా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసం రోజున ఏదైతే ఉందో వీరు ఈ రాశి వారైతే గనక ఖచ్చితంగా దీపారాధన అనేది చేస్తే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు లభిస్తాయి. మనము దేవునికి ఆరాధించేటువంటి దేవునికి ఏదైనా సరే ఆలయంలో కావచ్చు, ఇంట్లోనే కావచ్చు, వారి వారి విధానంగా ఫాస్టింగ్ ఉండాలా, ఒక పొద్దు ఉండాలా, తలస్నానం చేయాలా అనేది ఇదేం లేకుండా ఈ రాశివారు పర్టిక్యులర్‌గా దీపారాధన అనేది చేయండి. ఆ దీపారాధన ఎలా చేయాలంటే గనక ఖచ్చితంగా ఈ రాశి వారిలో ఉన్నటువంటి సమస్యల ప్రకారంగా చేసేటువంటి దీపారాధనలో చాలా రకాల విధానాలున్నాయి. దాంట్లో ఒకటి ఉసిరి దీపారాధన అని ఉంటుంది. ఈ ఉసిరి దీపారాధన సోమవారం లేదా మంగళవారం లేదా గురువారం రోజున చేస్తే ఆరోగ్య సమస్యలే కాకుండా ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడతారు. అందులోని ఈ రాశివారు చేస్తే ముఖ్యంగా బయటపడేటువంటి ఆలోచన ఉంటుంది. మరొకటి ఏంటంటే గనక నిమ్మ దీపారాజన అని ఉంటుంది. ఈ నిమ్మ దీపారాజన శుక్రవారం లేదా మంగళవారం రోజున ఏదైనా మీకు ఇష్టమైనటువంటి ఆలయంలో గనక సాయం సంధ్య వేళలో అంటే 5 గంటల 40 నిమిషాల నుంచి 7 గంటల 40 నిమిషాల లోపు గనక ఈ దీపారాధన చేస్తే మీకు అద్భుతమైనటువంటి ఆరోగ్య సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి. అలానే ఇదేనా విదేశీయానం ప్రయాణం చేయాలన్నా కూడా మీకు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ మంగళవారం, శుక్రవారం చేసేటువంటి నిమ్మ దీపారాజన ఒకటి చాలా అద్భుతమైనది. ఇక జీవితంలో ఎదగాలి, లైఫ్‌లో ముందుకెళ్ళాలి, ఆర్థికంగా ముందుకెళ్ళాలి, అలానే పొలిటీషియన్స్‌గా ముందుకెళ్ళాలని ఈ రాశివారు ఎవరైనా అనుకుంటే గనక, పార్ట్నర్‌షిప్ వ్యాపారం నుంచి బయటపడాలనుకున్న వారు ఎవరైనా ఉంటే గనక పిండి దీపారాధన చేయండి. ఈ పిండి దీపారాధన కూడా చాలా గొప్పది. పిండి కూడా దీపారాధన ఎలా చేయాలంటే గనక గోధుమ పిండి గానీ, లేదే బియ్యపు పిండి గానీ తీసుకొని దాన్ని ఉండలా చేసేసి ప్రమిదిగా మరుచుకోవాలి. ఈ ప్రమిదిలో ఆవు నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ వేసి 2 ఒత్తులేసి దీపారాధన చేయడంతో మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇక చివరిగా దీపారాజనలో వచ్చేసి ఉప్పు దీపారాజన దిష్టికి స్వరూపంగా ఉంటుంది కాబట్టి, ఈ ఉప్పు దీపారాధన కూడా ఈ రాశివారు చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ రాశివారికి దీపారాధనతో పాటుగా మరొకటి ఏందంటే గనక ఏదైనా సరే ఇష్ట ఆలయానికెళ్ళి మీ కులదైవం దగ్గరికి వెళ్ళేసి ఈ కార్తీక మాసం, నవంబర్ మాసం ఈ శీతాకాలంలో వచ్చింది కాబట్టి మనకి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయేదానికి, వాస్తు ప్రభావిత రావకాలు కూడా అన్నీ పోయేదానికి, ఈ నెగటివిటీ అంతా పోవడానికి కూడా మనకి ఈ యొక్క దీపారాజన ఏదైతే ఉందో ఈ దీపారాజన కాకుండా ఇష్టదైవం దగ్గరికి వెళ్ళేసిన తర్వాత మనకి కుంకుమ అర్చన చేయించుకొని ఆ కుంకుమని నవంబర్ మాసం మొత్తం కూడా ధరించినట్టయితే మనకున్నటువంటి గండాలు కూడా కొంతమేర తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రతిరోజు మీరు చేసుకునేటువంటి పరిహారంగా రెమెడీ ఏంటంటే గనక అది పరిహారం అనుకోండి, రెమెడీ అనుకోండి. ఈ రాశి వారు గనక ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసినట్టయితే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు లభించేటువంటిగా ఉంది. నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక సమస్యలే కాకుండా అన్ని రకాల సమస్యలు తొలగిపోయేసి మనం ఏదైతే గోల్ అనుకున్నామో ఆ గోల్‌కి సుసంపన్నంగా పై స్థాయికి వెళ్ళేలా ఉంటుంది కాబట్టి దానికి తగ్గటువంటి పరిహారం ఏంటంటే గనక మీరు బ్లాక్ పెప్పర్ సీడ్ అంటే నల్ల మిరియాలు ఉంటాయి. ఈ నల్లని మిరియాలు తీసుకొని ఒక 2 తీసుకొని మనం ఉదయాన్నే పరగడుపున ఒక 2 భుజించాలి. అలానే మనకి నైట్ పూట పనుకునేటప్పుడు కూడా ఒక 2 భుజించి పనుకున్నట్టయితే గనక అన్ని రకాల మనలో ఉన్నటువంటి క్రామ క్రోధాలే కాకుండా మనలో పొద్దున్నుంచి సాయంత్రం వరకు వచ్చినటువంటి నెగటివిటీ ఏదైతే ఉందో ఈ నెగటివిటీ కూడా దూరమైపోయేదానికి ఆలోచన ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటిదిగా ఈ పరిహారం ఈ రాశివారు చేసినట్టయితే అద్భుతమైన ప్రతిఫలాలు ఉంటాయి.